ఏదో లిక్కర్ స్కామ్ అదొక తప్పుడు కేసు. ఆ విషయంలో మన సాక్షి పత్రిక సంపాదకుడు ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి వెళ్ళి, అంటే ఇంకా దానికి లిమిట్స్ కూడా లేవు. ఎక్కడికి వెళ్తున్నాము, మీడియా అనే దానికి ఉన్న ఒక మనం ఇస్తున్న ఒక మంచి ఒక పొజిషన్ కానీ పవిత్రమైన దీన్ని కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు. పోయింది కూడా దేనికి, ఇంకొక ధనంజయ రెడ్డి ఆయన కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఉంటారని ఎందుకుంటారు? ఉన్నారని అనుకోవడానికి నీకు ఆధారం లేదు. నేరుగా పోవడం, తలుపు కొట్టేయడం, లోపలికి వెళ్ళడం, ఉన్నాడా అని వెతకడం. ఏమంటే మా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ వీ హ్యావ్ దట్ రైట్. ఇది హెరాస్మెంట్ కాక ఏమవుతుంది? అందులో ఒక మీడియా ఎడిటర్ను, ఒక పెద్ద మీడియా సంస్థ ఎడిటర్ను, ఏమి ఎలాంటి ఇది లేదు, జంకు గొంకు లేదు, ఎవరేమనుకుంటారో లేదు. ఇది కరడుగట్టిన రౌడీలు మాత్రమే చేసే పని. వాళ్ళు ఇలాంటివే చేస్తుంటారు, టెర్రరైజ్ చేయడానికి. ఉన్మాదం, క్యాల్కులేటెడ్ ఉన్మాదంతో వీళ్ళు చేస్తున్నవి చాలా డేంజరస్ పరిణామాలకు దారితీస్తాయి. అది ఎందుకు గుర్తించట్లేదో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావట్లేదు, లేదా ఆయన కొడుకు ఎందుకు గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ఇది ఇలాగే దారి తీస్తే ఇలాగే పోతూ ఈ మహా అంటే ఏం చేస్తారు, జైల్లో పెడతారు. ఓకే, పెట్టుకొని కానీ మొదలు పెడితే అందులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ జైళ్ళు ఏవీ సరిపోవు. దీనివల్ల ఎవరు భయపెట్టలేరు. ప్రజలకు ఏదైనా సేవ చేసి, ప్రజలకు చేస్తామని చెప్పినవి చేసి, తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాని నుంచి దృష్టి మళ్లించడానికి, లేదా దాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఆ గొంతు నొక్కడం ద్వారా, లేదా దృష్టి మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు మీ అంతటా మీరు క్రియేట్ చేయడం ద్వారా, లేని స్కాములంటూ ఒక కథ అల్లి ఒక స్క్రీన్ ప్లే తయారు చేసి పాత్రలను క్రియేట్ చేసి చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించవచ్చు ఎల్లకాలం అనుకుంటే అది ప్రాక్టికల్ కుదరదు. ఈ సంవత్సరం అయితే అట్లే గడుపుతూ వచ్చారు, కానీ జనం అప్పటికే విసిగిపోయినారు. ఎల్లకాలం అయితే అదే కుదరదు. అయిపోయింది, సంవత్సరం అయిపోవచ్చింది. ఇంకా వాస్తవ ప్రపంచంలోకి రావాలి. రాకపోతే అసలు 5 ఏళ్లు కూడా జనం వెయిట్ చేయకుండానే తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉంటాయనేది స్పష్టంగా కనిపిస్తోంది.